మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. దేవుని యొక్క మహా ఉచితమైనటువంటి కృపను బట్టి మరొక పర్యాయం మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికై, ప్రభుని ఆరాధించడానికై ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకే స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడిన మీ అందరికీ కూడా ప్రభు యేసు నామములో శుభాలు తెలియపరుస్తున్న అందరికీ షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు క్రీస్తు ప్రభుల వారు మనందరి కొరకు రక్తం గార్చి సమాధి చేయబడి, మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి ఆయన మనందరికీ అప్పగించినటువంటి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకునేటువంటి దినం, క్రీస్తు రాకడ వరకు ప్రభుతో కలిసి మనము ఆ మధ్య ఆకాశంలో జరిగేటువంటి ఆ గొర్రెపిల్ల విందులో మనం కూడుకునే వరకు, ప్రభుతో ఆరాధించే వరకు ఈ క్రమమును చేయాలని వాగ్దానం ప్రభువు ఆజ్ఞాపించారు. ఆ ఆజ్ఞను బట్టి మనం ఈరోజు ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తీసుకోవడానికై మనం అందరం ఇక్కడ కూడి ఉన్నాం. ఆయన రక్తం, ఆయన శరీరం మనల్ని పరిశుద్ధపరిచేది, ఆయన రక్తం మనల్ని పవిత్రపరిచేది, ఆయన శరీరం మనల్ని స్వస్థపరిచేది, ఆయన రక్తము, ఆయన శరీరం మనలను పరలోక రాజ్యానికి వారసులు చేసి దైవ కృపలో మనల్ని బలపరిచేది, క్రీస్తు పోలికలో మనల్ని నడిపించేది. హల్లెలూయా. సంఘముగా ఉన్న మనందరినీ ఒక కుటుంబంగా అంటిపెట్టి ఉంచేది క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరం. అలాంటి క్రీస్తు వారి శరీరము, క్రీస్తు వారి రక్తాన్ని తీసుకురావడానికై మనం ఆయుత్తపరచబడుతున్నాం. కనుక ఈరోజు నేను తొందరగానే వాక్యాన్ని ముగించడానికి మనం ప్రయత్నించేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి స్తోత్రం. మనం చాలా విషయాల్ని, చాలా వస్తువుల్ని చాలా భద్రంగా కాపాడుకుంటాం. మీరు భద్రంగా కాపాడుకునే కొన్ని వస్తువులు చెప్పండి. సెల్ ఫోన్. నేను బంగారం అంటారు అనుకున్నా, మీరు సెల్ ఫోన్ రైట్. బంగారం కంటే విలువ సెల్ ఫోన్. రైట్. సెల్ ఫోన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. కింద పడినామో పైన పడినామో కదండి, చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఇంకా భద్రంగా చూసుకునేది బంగారం. సెల్ ఫోన్ ఇంకా అప్పుడప్పుడు జారుతుంది, కానీ ఇంట్లో వదిలేసి వచ్చేస్తాం. కానీ బంగారం మాత్రం బయట వదిలేసి వచ్చేస్తారా? మీరు ఎప్పుడైనా సరే బంగారపు ఉంగరాన్ని కానీ, బంగారపు ముద్దను కానీ, మీ ఇంట్లో ఉన్న బంగారు బిస్కెట్ని కానీ ఎప్పుడైనా అరుగు మీద వదిలేసి వచ్చారా? నవ్వుతారేంటలా? మీ ఇంట్లో బిస్కెట్లు లేవా? లేని వాళ్ళందరికీ దేవుడు బిస్కెట్లు ఇచ్చాను కాక. ఏ బిస్కెట్లు? దేవుడిగా. ఇంకే బిస్కెట్లు అనుకుంటున్నారు ఎవరు? నేను ఎప్పుడు చెబుతాను, బంగారం కొనేటప్పుడు వస్తువులు కొనడం కంటే బిస్కెట్లు కొనుక్కోవడం బెటర్. ఎందుకంటే ఇది విలువ తగ్గదు. వస్తువుకైతే విలువ తగ్గుద్ది, కానీ బిస్కెట్కి విలువ తగ్గదు. దేవునికి స్తోత్రం. అది వేరే సబ్జెక్ట్. ఇప్పుడు చెప్తాను, డబ్బుల గురించి చెప్పినప్పుడు చెప్తానులేండి దాని గురించి. ఎప్పుడు మనం బంగారం బయట వదిలిపెట్టాం. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామంటే బంగారాన్ని బీరువాలో పెట్టి, బీరువాలో లోపల లాకర్లో పెట్టి, లాకర్లో మళ్ళీ ఇంకో లాకర్లో పెట్టి, ఇంకో సీక్రెట్ ఒకటి ఉంటుంది, సీక్రెట్ లాకర్లో పెట్టి, మళ్ళీ ఆ లాకర్లో బంగారం ఒకటే పెట్టాం. జిప్ పెట్టి దేనికి పరస ఎడతాం. ఆ పరస లోపల మళ్ళీ చిన్న డబ్బా ఉంటుంది. ఆ డబ్బాలో మళ్ళీ ఎర్రకాయతో మూట ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎర్రకాయతులో కట్టి డబ్బాలో పెట్టి, పరసలో పెట్టి, పరసెట్టుకెళ్ళి బీరువాలో ఉన్నటువంటి సీక్రెట్ లాకర్లో ఉన్నటువంటి ఇంకో లాకర్లో పెట్టి, తొలి పెట్టి, దానికి ఒక తాళం వేసి బయట తీసి ఇంకో తాళం వేసి, ఈ తాళం ఇంకో దిక్కుని, ఈ తాళం ఇంకో దిక్కుని,
బయటకు వచ్చిన తర్వాత ఇంటికి తాళం వేసి ఇంటి తాళం మరో చోటనెట్టి ఎన్ని తిప్పలు పడి వస్తామో. అంత వచ్చాం కాబట్టి ఇక్కడ శుభ్రంగా సురక్షితంగా మనసు ప్రశాంతంగా ఎన్నో వాక్యం. లేకపోతే బంగారం కాక బయటకు దొరికితే మీరు అంటారు అక్కడ ఎప్పటికప్పుడే 10 సార్లు తిరిగిగా దేవునికి స్తోత్రం. కానీ బంగారం గురించి ఒక మాట చెప్తాను, మీరు ఓ మంచి విషయం చెప్తారు. మన సంఘంలో బద్దె కుమారి గారు ఉండేవారు. ఎంతమందికి తెలుసు బద్దె కుమారి గారు? ఇంచుమించు పాత తరం వారు చాలామంది తెలుసు, రైట్? బద్దె కుమారి గారు వారు పెద్దయ్య గారు ఉన్నప్పుడు రక్షణ పొందారు. ఆవిడ బాప్తిస్వం పొందారు. బాప్తిస్వం పొందితే ఆవిడ మరి బాప్తిస్వం పొందాలన్న కంగారులోనో ఆనందంలోనో ఆవిడ ఏం చేసిందంటే, ఆవిడకున్నటువంటి మంగళసూత్రాలు ఆ అరుగు మీద ఒక గెడుంటే గెడకు తగిలించి వచ్చేయండి. ప్రార్థనకు వచ్చింది, ప్రార్థన అయిపోయింది. బాప్తిశాలకి రాకుర్తు వారిపాలు నడుచుకుంటూ వెళ్ళాం. ఆ రాకుతూరు వారిపాలలో బాప్తిశాలు ఇచ్చేసాం. బాప్తిశాలు ఇచ్చే చివరి ప్రార్థన చేద్దాం. అప్పుడు గుర్తొచ్చింది బంగారం. పాస్టర్ గారి దగ్గరికి అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు బంగారం వదిలేరు. ఏమవుతుందో దేవుడిని బంగారం ఉంచుతాడు, ఏం కంగారు పడకండి. పాపం ఆవిడ కూడా కంగారు పడలేదు, కానీ మెల్లంగా ప్రార్థన నుంచి అక్కడి నుంచి వచ్చింది. మరి ఇంక కంగారు పడితే మాత్రం ఉపయోగం ఏంటి? నడిచే రావాలి. నడుచుకుంటూ వచ్చి ప్రార్థన నుంచి ఇక్కడ ప్రార్థన చేయించుకుని, ఇక్కడ కాదు కాలగొట్టు మందిరంలో ప్రార్థన చేయించుకుని ఇంటికి వెళ్ళి గబగబా చూస్తే ఈవిడు వదిలేసిన బంగారం అలాగే ఈవిడ కోసం ఎదురు చూస్తూ ఉందట. దేవునికి స్తోత్రం. ఆ దారిలో చాలామంది తిరుగుతారు, ఆ తోటల్లో గట్ట వెళ్తూ ఉంటారు, కుర్రలు తిరుగుతూ ఉంటారు, పిల్లలు తిరుగుతూ ఉంటారు, చాలామంది తిరుగుతూ ఉంటారు. కానీ ఆమె బంగారాన్ని దేవుడు ఏం చేశాడు? భద్రం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీరు ఇంటికాడ ఏం వదిలేసినా అవి ఏమి అవ్వదో దేవుని సన్నిధిలో సురక్షితంగా క్షేమంగా ఆనందంగా మనశ్శాంతితో వాక్యాన్ని వినండి. ఇంటికి వెళ్ళే వరకు అవన్నీ ఉంటాయి, ఏమైపో. దేవునికి స్తోత్రం. కాదండి, పచ్చళ్ళు నానబెట్టుకోవడం కాదు, ఎండబెట్టుకుని వచ్చిన ఎండు మిరగాయలు, ఎండబెట్టుకుని వచ్చినటువంటి ఊరగాయలు ఏమి అదో ఊరగాయలు అని అంటారు. అట్లా ఆవగాయల, మామిడికాయలు మొక్కల, ఒడియాలు, ఏమి అవ్వో అవన్నీ బాగానే ఉంటాయి. ఒకవేళ వర్షం వచ్చినా దేవుడు వాటిని తడపకుండా ఆఫ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు మనశ్శాంతితో కూర్చొని వాక్యాన్ని వినడానికి ప్రయత్నించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటినీ మనం భద్రంగా కాపాడుకుంటాం. బంగారాన్ని భద్రంగా కాపాడుకుంటాం, ఇంట్లో ఉన్న వస్తువులు, ఫోన్ భద్రంగా కాపాడుకుంటాం, ఇంట్లో ఉన్న సామాగ్రిని భద్రంగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. కానీ వాక్యం ఏం చెప్తున్నాడంటే, భక్తుడైనటువంటి సొలొమోను, మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెబుతున్న మాట ఏంటంటే, వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా నీ బంగారం కంటే, నీ వెండి కంటే, నీ అమూల్యమైన వస్తువుల కంటే నువ్వు భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంటంటే నీ హృదయం అంటాడు. దేవునికి స్తోత్రం. దేన్ని కాపాడుకోవాలట? హృదయాన్ని కాపాడుకోవాలట. హృదయాన్ని చాలా జాగ్రత్తగా దాచుకోవాలట. హృదయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలట. ఎందుకు హృదయాన్ని కాపాడుకోవాలంటే, హృదయం గురించి ఒక చక్కటి మాట ఇర్మియా రాస్తాడు. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది అంటాడు. హృదయం ఎలాంటిదట? మోసకరమైనది, వ్యాధి గలినది అంటాడట. అంటే హృదయము మోసకరమైనది, ఇది చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఎందుకు జాగ్రత్తగా ఉంచుకోవాలి? ఇంకో మాట కూడా చదువుతాను చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారాలు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారమును, మత్సరమును, చెడ్డ దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచుచున్నవే అని యేసు ప్రభువు చెప్పారు. దేవునికి స్తోత్రం. హృదయంలో నుంచి బయటకు వచ్చేవి అన్నీనట. ఏమిటి అన్నీ చెప్పండి? ఏమిటాయి? దురాలోచనలట. అంటే చెడ్డ ఆలోచనలు, అవి కూడా హృదయం నుంచి బయటకు వస్తాయి. మన హృదయం సరిగా లేకపోతే
చెడ్డ ఆలోచనలు వస్తాయి. మన హృదయం సరిగా లేకపోతే జారత్వం వచ్చుద్ది, దొంగతనం వచ్చుద్ది, నరహత్యలు వస్తాయి, వ్యభిచారపు ఆలోచనలు వస్తాయి, లోభత్వం అంటే ఏంటి? పిసినారితనం. పిసినారులు పరలోకం వెళ్ళరాట. తెలిసి ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వుతో చెప్తారో చేతి చెప్పట్లేదంటే అడిగితేనే రెఫరెన్స్ అడిగితేనేనా? రెఫరెన్స్ వద్దులే, చెప్పొద్దులే. పిసినారులు పరలోకం వెళ్ళరు. దేవునికి స్తోత్రం. ఇది మాత్రం ఖచ్చితం. నువ్వు ఎంత పవిత్రంగా బతికినా నువ్వు ఇంకా పిసినారు అయితే ఆ పిసినారతనం యేసు నామములో మీకు దూరమగునుగాక. హల్లెలూయా. రైట్. పిసినారుతనము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరం అంటే చెడ్డ చూపులు, దేవదూషణ, అహంకారము, అవివేకం, ఇవన్నీ కూడా చెడ్డమైనటువంటి హృదయంలోంచి బయటకు వస్తాయట. ఇవన్నీ మనుషుని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. అంటే హృదయంలో ఇవన్నీ ఉన్నప్పుడు, చెడ్డ హృదయంగా ఉన్నప్పుడు అవి మనుషుని అపవిత్రపరుస్తూ ఉంటాయి. అంటే హృదయము మంచిదైతే మన క్రియలు మంచివిగా ఉంటాయి. హృదయము చెడినదైతే మన క్రియలు చెడినవిగా ఉంటాయి. మరి హృదయం మంచిగా ఎలాగుంటుంది? హృదయం చెడ్డగా ఎలాగుంటుంది? బైబిల్ అంటాడు, ప్రభువు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఈ వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద రాసుకో అంటాడు. వాక్యం ఎక్కడ రాసుకోవాలి? హృదయం అనే పలక మీద రాసుకోవాలట. హృదయం అనే పలక మీద వాక్యం ఎందుకు రాసుకోవాలి? చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 119వ కీర్తన 11వ చరణంలో భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి దావీదు రాస్తాడు, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకునే. దేవునికి స్తోత్రం. ఎలాగంటే పాపం చేయకుండా ఉండటం కోసం దావీదు ఏం చేస్తున్నాడట? హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకున్నాడట. హృదయంలో వాక్యం ఉంచుకోవటం వల్ల ఆ వాక్యము దావీదుని ఏం చేస్తుందంటే పాపం చేయకుండా ఆపుతుంది. చూడండి, మనం ఎప్పుడైనా ఏదైనా ఉదాహరణ చెబుతారు. మనందరికి కామన్గా తెలిసినటువంటి దొంగతనం ఏంటంటే పక్క తోటలో వంకాయలు కోసుకొచ్చాడు కదా, లేదా బెండకాయలు కోసుకొచ్చాడు, లేకపోతే కూరగాయలు కోసుకొచ్చాడు. మన హృదయంలో ఒక మాట రాసుకున్నాం అనుకోండి, ఒక నానుడు ఉండదు. దొంగతనం చేసేవాళ్ళు ఒక మంచి నానుడు చెప్తారు. ఏంటది? ఆమా పొట్ట కోసం చేసింది దొంగతనం కాదురా అంట. పొట్ట కోసం చేసిందట, దొంగతనం కాదట. మరి పొట్ట కోసం దొంగతనం కాదన్నప్పుడు ఎప్పుడైతే ఈ మాట మన హృదయంలో రాసుకున్నామో దొంగతనం చేసేటప్పుడు హృదయం ఏమి చెప్పొద్దు తెలుసా? లేకపోతే కేజీ కోసేమంటే పాస్ట్ గారికి వా ఇంకో కేజీ కోయి అంటది. దేవునికి స్తోత్రం. ఎవరికి? పాస్ట్ గారికి. మరి దొంగతనంలో ఇవ్వాలి కదా, బాగా ఇవ్వాలి కదా. దేవునికి స్తోత్రం. పాప మాత్రం కొట్టుకుపోదు. ఇలా చెప్పానని నాకు ఇవ్వటం మానేశారు. నేను అనుకున్నాను ఒకసారి, అమ్మయ్య మా సంఘస్థులు ఎవరో దొంగతనం చేయట్లేదు, ఎవరైనా కొత్తిమీర పట్టుకొచ్చారనుకోండి, వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? అయ్యగారు తోట వదిలేసాడంటే రైతు కోసేసుకోమన్నాడంటే, అది నువ్వు కోసుకొచ్చావు, అందులో మీకు 2 కట్టలని అన్నాడు. దేవా నీకు స్తోత్రం, మా సంఘస్థులు చాలా మంచోళ్ళు అయిపోయారు అనుకుంటున్నాడు. ఓసారి వంకాయలు పట్టుకొచ్చింది ఒక ఆవిడ, అయ్యగారు ఆ తోట వదిలేసారంటే అందుకనే 2 కేజీలు కోసుకొచ్చేసారంటే, మీకు 1 కేజీ నాకు 1 కేజీ అన్నాడు. దేవునికి స్తోత్రం, మా మంచోళ్ళు అయిపోరు మా విశ్వాసాలు అందరూ అనుకున్నాను. ఒకసారి నేను ఎక్కడి నుంచి అలాగే వెళ్తుంటే ఓ రైతు తెగ తిట్టేస్తున్నాడు. ఎవరు తిడతారంటే మా సంఘస్థులే తిడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇలా కొయ్యటం మానలేదు కానీ నాకు ఇవ్వటం మానేశారు. కోసి వాళ్ళందరూ నాకు ఇవ్వటం మానేశారు, కొయ్యటం మానలేదు. ప్రియమైన దేవుని బిడ్డరా, కానీ జ్ఞాపకం చేసుకునండి, దొంగతనమే. అది చిన్నదైనా, నువ్వు పొట్టకూటు చేసినా, పంచిపెట్టడానికి చేసినా సరే. దేవునికి స్తోత్రం. మరి పంచిపెట్టమంటే గుర్తొచ్చింది సోమా, వీళ్ళు కష్టపడి తోట పాతినట్టు వీళ్ళు కోసుకుని తిన్నది కాకుండా ఈ పక్క అమ్మోళ్ళకి, ఈ పక్క నా అత్తగారులకి, ఈ పక్క ఆడబొడుసులకి, ఈ పక్క వదిన గారులకి, ఈ పక్కన తోడుకోడలకి, ఈ పక్కన ఉన్న వదిన గారులకి. అమ్మ ఎన్ని కుటుంబాలు పంచుతారో. దేవునికి స్తోత్రం. ఇంచుమించు అవసరమైతే హైదరాబాద్ కూడా వెళ్ళిపోతాయి. హల్లెలూయా కదండి. ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా వినండి. హృదయంలో నువ్వేం రాసుకున్నావంటే
దొంగతనానికి అనుగుణమైన వాక్యాన్ని రాసుకున్నావు కనుక దొంగతనం చేసిన ఆ వాక్యం నిన్ను గద్దించట్లేదు. దొంగతనం తప్పేం కాదు అన్న మాట ఉండడం వల్ల ఆ హృదయం నిన్ను గద్దించడం లేదు. అదే దేవుని యొక్క వాక్యాన్ని రాసుకున్నావు అనుకో, నీ హృదయం అనే పలకం మీద దొంగతనం తప్ప, దొంగలు పరలోక రాజ్యానికి వెళ్ళరా అని రాసుకున్నావు అనుకోండి, ఎప్పుడు దొంగతనం చేయాల్సి వచ్చినా, ఎప్పుడు దొంగతనం చేయాల్సి అనిపించినా, ఎప్పుడు ఆకలి వేసినా ఆకలితో పొస్తైనా ఉంటావు తప్ప పొర్రపాటును కన్నా పక్క తోటలోకి వెళ్ళి పక్క దొడ్లోకి వెళ్ళి ఒక్క వంకాయ కూడా కొయ్యవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే చెప్పకూడదు అనుకుంటున్నా, చెప్పాను పెట్టిన. ఒకసారి ఒక ఇంట్లో కూడా ఒక ఇంటి దగ్గర పాప వాళ్ళు వంక చెట్టు వేసుకున్నారు. వంకాయ చెట్టు వేసుకున్నారు. దాన్ని రెండు కాయలు కాశాయి. రెండు కాయలు. ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరు. నేను ప్రార్థన చేయటానికి వెళ్ళాను అనమాట. ప్రార్థన చేయటానికి వెళ్తే వాళ్ళ ఇంట్లో ఎవరు అందరూ వెళ్ళారు. సర్లేని ఆ ఇంటి ఎదురు నుండి ఇంకో ఇంటి ఎదురుకు వచ్చి ఇంటికాడ ప్రార్థన చేస్తూ అరుగు మీద కూర్చున్నాను. నేను ఎవరికా కనబడతలేదు, నాకు అందరూ కనబడుతున్నారు. ఒక ఆవిడ వచ్చింది, ఎలా చూసింది, అలా చూసింది, ఎలా చూసింది, ఎలా చూసింది. ఆ 2 కాయలు కోసి వెళ్ళిపోయిందండి. 2 కాయలు కూర కూడా అంటే మనసు అంతే ఒప్పుకోదు. చూసినండి పని చేద్దాం అనవసరం కొట్టుకుపోవడమే. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, వాళ్ళు కూడా విశ్వాసులే, ఇంటికి వెళ్ళాళ్ళు విశ్వాసులే, కోసిన వాళ్ళు మన విశ్వాసులు కాదు, మొత్తం మీద విశ్వాసులు ప్రార్థనకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే అదొకటి ఏదో నవ్వుకోవడానికి ఆ విషయం చెబుతున్నాను, కానీ మన హృదయాన్ని కాపాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దొంగతనం కానివ్వండి, వ్యభిచారం కానివ్వండి, దురాలోచనలు కానివ్వండి, ఎదుటి వారి మీద కిట్టని మాటలు మాట్లాడడం కానివ్వండి, లేదా లోకంలో క్రియలు కానివ్వండి, మన హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. వీటన్నిటిని మన హృదయాన్ని కాపాడుకోవాలంటే, మన హృదయం భద్రంగా ఉండాలంటే, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మనం దీవెనకరంగా జీవించాలంటే మన హృదయము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీకు మంచి మాట చెప్తాను. సముద్రంలో ఓడ తను నిర్ణయింపబడిన స్థలానికి వెళ్ళాలి అంటే దానికి దిక్చూచి ఒకటి ఉంటుంది. దాని దిశనిర్దేశం చేసేది ఏదంటే చుక్కాని ఎటు తిప్పితే వాడటే వెళ్తుంది. గోదావరిలో యువతల నుంచి అవతలు దాటడానికి మనం పడవ ఎక్కుతాం. ఈ పడవ సురక్షితంగా అవతలకి దాటాలి అంటే చుక్కాని వేసేవాడు సరిగా ఉండాలి. చుక్కాని సరిగా వేయకపోతే ఆ పడవ ఆ ప్రవాహంలో కొట్టుకుపోద్ది. మన జీవితము ఆశీర్వాదకరంగా గమ్యానికి చేరాలి అంటే, ఆశీర్వాదకరంగా గమ్యానికి చేరి దీవెనకరంగా ఉండాలంటే, మన బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన క్రియలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే తప్పనిసరిగా మన హృదయం అనే చుక్కానిని మనం భద్రంగా ఉంచుకోవాలి. ఆ చుక్కాని సరిగా లేకపోతే, ఆ హృదయం సరిగా లేకపోతే మన హృదయం ఎటు చెబితే మనం అటే ప్రయాణం చేస్తాం. మన హృదయమే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మన హృదయమే మన యొక్క ప్రవర్తన నిర్ణయిస్తుంది. మన హృదయమే మన యొక్క జీవితపు దిశను నిర్దేశిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, నోవాహు కాలంలోకి వచ్చేటటువంటి ప్రజలు విస్తరింపబడ్డారట, విస్తారమైనటువంటి జనాంగం అయ్యారట. అలా విస్తారమైన జనాంగం అయిన తర్వాత అక్కడ చూడండి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ చెడ్డదనియు యెహోవా చూచి సంతాపముందాడట. వారి హృదయంలోని తలంపులన్నీ ఊహలన్నీ కేవలం చెడ్డయట. దేవుడు మనుషుని యొక్క పైరూపాన్ని కాదు చూచేది, ఆయన ఏం చూస్తాడు? మనుషుని యొక్క అంతరంగాన్ని చూస్తాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. దావీదును దేవుడు రాజుగా అభిషేకించడానికి సమూయేలును పంపించినప్పుడు సమూయేలు అనుకున్నాడు, యెషయా కుమారులు 7 తీసుకొస్తే పెద్దవాడు బలంగా ఉన్నాడు, దిట్టంగా ఉన్నాడు, లావుగా ఉన్నాడు, బాడీ బిల్డర్ లాగా ఉన్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, ఈడే రాజు అవుతాడేమో అనుకున్నాడట. 2వ వాడిని అనుకున్నాడట. అప్పుడు దేవుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు, నువ్వు మనుషుల యొక్క పైరూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూస్తాను. దేవునికి స్తోత్రం. మనుషులు చేసే సహాయం కానివ్వండి,
మనుషులు చేసే క్రియలు కానివ్వండి, ఏదైనా మనుషులు చేస్తున్న క్రియలను మనం చూస్తాం. కానీ దేవుడు ఆ క్రియలు ఏ ఉద్దేశంతో, ఏ ప్రణాళికతో, ఏ ఆలోచనతో మనుషులు ఆ క్రియలు చేస్తున్నారో దేవుడు జాగ్రత్తగా గమనిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనుషులు ఎటువంటి వాళ్ళు తెలుసా? మనుషుల యొక్క ఉద్దేశాలు వేరు, తలంపులు వేరు, వారి క్రియలు వేరు. ఉదాహరణ మీకు మంచి మాట చెబుతాను. ఒకసారి ఒక కార్టూన్ చూశాను నేను. కార్టూన్ అంటే బొమ్మలు వేస్తారు కదా, ఆ కార్టూన్ చూశాను. ఆ కార్టూన్లో 3 భిక్షగాళ్ళు కూర్చున్నారు. వరుసగా 3 భిక్షగాళ్ళు కూర్చొని కొంచెం ఖాళీగా, వాడు ఇక్కడ కూర్చున్నాడు, ఒకడు అక్కడ కూర్చున్నాడు, ఒకడు అక్కడ కూర్చున్నాడు. 3 భిక్షగాళ్ళు బాగా కూర్చున్నారు. 3 అడుక్కుంటున్నారు, భిక్షం ఎత్తుకుంటున్నారు. కానీ ఆ మధ్యలో కూర్చున్న వాడికి అందరూ భిక్షం ఎత్తున్నారు. ఈ పక్కోడికి ఎవడేయట్లేదు, ఆ పక్కోడికి ఎవడేయట్లేదు, వీళ్ళిద్దరు పట్టించుకోవట్లేదు. ఆ మధ్యలో ఉన్న వాడికి మాత్రమే వేస్తున్నారు అందరూ. తర్వాత ఫోటో, ఆ మధ్యలో వాడికి ఎందుకు వేస్తున్నారయ్యా అంటే, ఆ పక్కన సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరా ఈడి వైపే ఉంది. దేవునికి ఇస్తాం అంటే, ఎవడైనా సీసీ కెమెరాలో చూస్తే, అహే పలానోడు సోని వచ్చింది, అడిగి భిక్షం వేసింది, లేకపోతే పలానా అమ్మాయి వచ్చింది భిక్షం వేసింది అని చెప్పుకుంటారు. నేను అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, భిక్షం వేయటం ముఖ్యం కాదు, నేను వాడికి వేసిన సంగతి ఊరంతా తెలియాలి, ఊరంతా చూడాలి. దేవుడు అప్పుడు నువ్వు వేసిన దాకా చూడడం. దేవుడు ఏం చూస్తాడు? ఏ మనసుతో నువ్వు వానికి సహకరించావో, ఏ మనసుతో నువ్వు ఉద్దేశించావో ఆ ఉద్దేశాన్ని చూస్తాడు. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు హృదయాంతరంగాల్ని పరిశీలించేటువంటి దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు, హృదయాంతరంగాల్ని గ్రహించేటువంటి దేవుడు. ఆయన దగ్గర నుంచి మనం ఎవరూ బయటికి రాలేం. అక్కడ అంటాడు, ఆ యొక్క నోవహు కాలంలోకి వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఎటువంటి వారు అయిపోయారంటే, వారి హృదయ ఆలోచనలన్నీ చెడ్డవే, హృదయ తలంపులన్నీ చెడ్డవే. పైకి బాగానే మాట్లాడుతున్నారు కానీ ఆలోచనలన్నీ చెడ్డే. బయటికి మంచిగానే ఉంటున్నారు కానీ వారి క్రియలన్నీ, వారి ఆలోచనలన్నీ చెడ్డవే, వారి యొక్క ఉద్దేశాలన్నీ చెడ్డవే, వారి మనసు అంతా చెడ్డదే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటే చాలామంది మాట్లాడినప్పుడు, మీరు ఎప్పుడైనా మాట్లాడారో లేరో, ఇలాంటి వాళ్ళు నాకు చాలామంది తగులుతూ ఉంటారు. నాకే కాదు మీకు తగులుతుంటారు చాలామంది. ఏమని? మీ అత్తగారు నేను బాగా చూస్తా అడుగుతారు. ఈవిడ ఉద్దేశం ఏంటి? బాగా చూస్తుందని చెప్పడం కాదు, బాగానే చూద్దాం మా అత్తగారు అన్నావు, నీతో పని లేదు ఇంకా వాళ్ళకి. ఎప్పుడు అవసరం ఏం చెప్తావులే అమ్మా అన్నావు అనుకో, అప్పుడు మొదలెడతారు. నువ్వు చాలా మంచిదాను, నువ్వు చాలా ఇది అన్ని బోళ్ళు అని చెప్పిన తర్వాత మీ అత్తగారు చూడదా అంటే అప్పుడు మొదలెడతా. అది కావాలి వీళ్ళకి. ఎందుకు కావాలి వీళ్ళకి? ఏదో నిన్ను వదర్చడానికి కాదు, నేను తీసుకెళ్ళి మొత్తం మీద ఊరంతా బట్టలు ఆరేసినట్టు ఆరేయటమే. దేవునికి ఇష్టం, ఎంత సరదో. దేవునికి స్తోత్రం. నిజమే, ఇలాంటి వాళ్ళు మీకు దొరుకుతారు చాలామంది. గుర్తుంచుకోండి, ఆ కోడళ్ళందరూ, అత్తగారులు, కోడళ్ళు, తోడు కోడళ్ళు అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవడైనా వచ్చి నీ గురించి, నీ తోడుకోళ్ళ గురించి కానీ, మీ అత్తగారి గురించి కానీ, మీ కోళ్ళ గురించి కానీ మంచి చెట్లు అడుగుతున్నారంటే అది నీ మీద ప్రేమతో కాదమ్మో, నిన్ను ఊరంతా ఆరేయటానికే. దేవునికి స్తోత్రం. నోరిప్పేటప్పుడు జాగ్రత్తగా నోరిప్పు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నది లేదు, నాకు నేనంటే చాలా ఇష్టం ఈ పిల్లకి అనుకుని చెప్పేసావా, అంతే, ఇంకా నీ కొంప కొల్లేరైపోతాయి. ఇంకా నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు 1 రూపాయే చెప్తావు, మళ్ళీ తిరిగి మీ ఇంట్లోకి వచ్చేసరికి అది 2.5 అయ్యి కూర్చుంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయాంతరంగాలు అన్నీ చెడ్డవే. మనుషుల యొక్క హృదయాలు చెడిపోయినటువంటి హృదయాలు కలిగిన వారు. అందుకని దేవునికి వాక్యం చెబుతుంది, నీ జీవితం బాగుండాలంటే, నీ ప్రవర్తన బాగుండాలంటే, నీ జీవన విధానం బాగుండాలంటే, నీ బ్రతుకు బాగుండాలంటే, నువ్వు ఆశీర్వాదకరంగా జీవించాలంటే నీ హృదయాన్ని జాగ్రత్తగా కాచుకోవాలి. నీ బ్రతుకులు చాలా ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ ఆలోచనలు కాచుకోవాలి, నీ హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. నీ హృదయంలో, నీ హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యాన్ని రాసుకోవాలి. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం.
హల్లెలూయా. హృదయం అనే పలక మీద దేవుని యొక్క వాక్యాన్ని రాసుకుంటే ఆ వాక్యం అట్ట నిన్ను పాపం చేయకుండా ఆపుతుందట, దుర్మార్గం చేయకుండా ఆపుతుందట, అతిక్రమం చేయకుండా ఆపుతుందట, లోకంలో పడిపోకుండా ఆపుతుందట, విశ్వాస వీరుడు కాకుండా విశ్వాస వీరులో నిన్ను బ్రతికేటట్టు చేస్తుందట, నువ్వు విశ్వాస వీరుడిగా ఉండేటట్టు నిన్ను నడిపిస్తుందట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, జాగ్రత్తగా మనం విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మరి హృదయాన్ని భద్రం చేసుకోవాలంటే ఎలాగా? హృదయం పాడైపోవాలన్నా, హృదయం బాగుండాలన్నా దానికి 3 మార్గాలు ఉన్నాయి. ఆ 3 మార్గాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. హృదయం బాగుండాలన్నా, పాడైపోవాలన్నా 3 మార్గాలు. మొట్టమొదటి మార్గాన్ని మనం చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుదాం. దేహమునకు దీపము కన్నే గనక, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దేహమునకు దీపము కన్నే. ఆ దీపము వెలుగుమయంగా ఉంటే నీ దేహం అంతా వెలుగుగా ఉంటుంది. ఒకవేళ అది చీకటైతే నీ ఇల్లంతా చీకటే. అంటే నీ హృదయం బాగుండాలి అంటే నీ కళ్ళు బాగుండాలి. నువ్వు చూసేదాన్ని బట్టే నీ హృదయము, నీ జీవితము ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏది చూస్తున్నామో, దేని మీద నువ్వు దృష్టి పెడుతున్నావో, దేని మీద నువ్వు మనసు పెడుతున్నావో, ఏది చూస్తున్నావో జాగ్రత్త సుమి. మనం చూసేది మన మీద ప్రభావాన్ని తీసుకొస్తుంది. మనం చూసేది మన హృదయాన్ని పాడు చేస్తుంది. మనం చూసేది మన హృదయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. అందుకనే సేవకులు చాలామంది ఏం చెప్తారంటే, మిమ్మల్ని సినిమాలు చూడొద్దంటారు. సినిమాలు ఎందుకు చూడొద్దంటారు? సినిమాలు ఎందుకు చూడొద్దంటారు? మీ మీద కోపం ఉండి కాదు, లేకపోతే సినిమాల మీద కోపం ఉండి కాదు. సినిమాలు చూడొద్దు, టీవీలు చూడొద్దు అంటే అలా వాకింగ్ చెప్పడం అనవసరం. మేము మరి టీవీలో మేము వాకింగ్ చెప్తున్నాం కదా.